ఫ్రెండ్స్, ఇప్పుడు వేడివేడి పూర్ణం బూరెల తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం పూర్ణం తయారు చేసుకుని వాటిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని రెడీ చేసుకోవాలి. ఒక గ్లాసుడు పచ్చెనగపప్పుకి ఒక గ్లాసుడు బెల్లం వేసుకుని శనగపప్పును బాగా ఉడికించి ఆ బెల్లం వేసి పూర్ణంలా తయారు చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు తోపుకి సరిపడా పిండి తీసుకుని ఆ యొక్క పూర్ణాన్ని ఆ తోపులో ముంచి నూనె వేడి పెట్టినాక ఆ నూనెలో ఆ పూర్ణం బూరెలు వేయాలి. స్లోగా ఒక్కొక్కటి వేసుకోవాలి. చాలా స్మూత్గా చేయాలి. ఇది ఏమాత్రం సరిగ్గా చేయకపోయినా పూర్ణం బయటకు వచ్చేసి ఆయిల్ అంతా కూడా పూర్ణంతో స్ప్రెడ్ అయిపోతుంది. అంచేత స్లోగా ఒక్కో పూర్ణం తీసుకుని ఆ యొక్క తోపు పిండిలో ముంచి దాన్ని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకుని అవి కాగే వరకు కూడా స్లోగా వేపుకుంటూ అటు ఇటు వేసి వాటిని బాగా వేపుకోవాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా వేపాలి. అలా ఈ వేగినటువంటి బూరెల్ని వేరే చిల్లుల ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో వేసుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా ఆ చిల్లుల ప్లేట్లోంచి మనకి చిన్న బౌల్లోకి వచ్చేస్తుంది. అందుచేత మనం ఆ బౌల్లోకి వేసుకోవాలి. దీనికి తోపుకు మాత్రం ఒక 2 గ్లాసెస్ మినపగుళ్ళు లేదంటే మినపప్పు వేసుకోవచ్చు. 1 గ్లాసు 2 గ్లాసెస్ మినపప్పుకి 4 గ్లాసెస్ బియ్యం వేసుకోవాలి. అలా వేసుకుంటే సరిపోతుంది. అంటే 1 కప్పు మినపప్పుకి 2 కప్పులు బియ్యాన్ని వేసుకుని నానబెట్టుకుని దాన్ని తయారు చేసుకోవాలి. తోపు పిండి అలా వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకే, ఈ పూర్ణం బూరెలు రెడీ అయిపోయాయి. ఇవి 2 రోజుల వరకు నిల్వ ఉంటాయి. వీటిని నెయ్యి వేసుకుని తింటే గ్యాస్ అది పెరగదు. ఇలా చేసినటువంటి పూర్ణం బూరెల్ని మనం ఎవరికైనా పెట్టవచ్చు. వేడివేడిగా తాజాగా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.